అన్న అంశం మీద చర్చించబోతున్నారట. అంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళ వాటా ఎంత, ఎంత అన్యాయం జరిగింది, మనం చేయాల్సింది ఏంటి అన్న అంశాల మీద చర్చ ఉంటుందట. సో ఇది మరి మొన్న పెట్టినటువంటి కేసీఆర్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్ మొత్తం కూడా ఆయన నీళ్ళ సమస్యల గురించి మాట్లాడిండు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా ఊరుకున్నది, మౌనంగా ఉంది, చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది, ఇట్లా మాట్లాడుతూ వచ్చిండు కేసీఆర్. సో దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి ఏకంగా అదే రోజు చిట్చాట్లో మాట్లాడిండు, మీరు దమ్ముంటే అసెంబ్లీకి రండి, సమావేశాల్లో నీళ్ళ మీద డిస్కస్ చేద్దామని. సో ఆయన మరి బీఆర్ఎస్ని లేకపోతే కేసీఆర్ని కౌంటర్ చేయడానికి ఎట్లాగో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాడు కాబట్టి సో ఆయన ప్రెస్ మీట్కి కౌంటర్గా అసెంబ్లీ సమావేశాలు అనేది రేవంత్ రెడ్డి భావించి ఉన్నట్టుగా కనబడుతున్నది. సరే, జనరల్గా జరగాల్సిన వింటర్ సెషన్స్ అయినప్పటికీ కూడా అందులో వీళ్ళు ప్రధానంగా ఇగో నీళ్ళ సమస్యల మీద, కృష్ణా జలాలు, గోదావరి జలాల దాని మీద మేము డిస్కస్ చేయబోతున్నామని అన్ని పేపర్స్లో బ్యానర్ ఐటమ్ కింద రాశారు. ఇగో కృష్ణా గోదావరి జలాలపైన సమగ్ర చర్చ, నీళ్లు నిజాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు. అంటే కేసీఆర్ ఏ అంశాన్ని అయితే ముందు పెట్టి ప్రెస్ మీట్ పెట్టిండో అదే అంశాన్ని ముందు పెట్టి ఇగో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించబోతున్నామని కౌంటర్కి దిగినట్టు కనబడుతున్నది. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ రాలేదనుకోండి ఈ అసెంబ్లీ సమావేశాలకి, వస్తాడని అయితే అనుకుంటలేము, రాలేదనుకోండి, రాకపోతే ఏమంటారు, నీ ప్రెస్ మీట్కి వాల్యూ ఉండదు. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఇదంతా కూడా రాజకీయమే, రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు. ఇది ఆయన అసెంబ్లీ గుంజుక రావాలని చెప్పి ఈ అంశాన్ని ముందు పెట్టిండు. నువ్వే మాట్లాడినావు కదా, చలో అసెంబ్లీకి రా. ఇప్పుడు రాకపోతే ఆయన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది జనం ముందు. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. నాకైతే డౌటే, ఎందుకంటే మనోడు ఫేస్ చేయడం కష్టం. ఇప్పుడు అంటే అవతల ఇప్పుడు నేనే లీడరు, నేనే రాజు అని అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, నా పదవి అవతలలోకి పోయింది, అవతలి వాళ్ళు ఆ పదవిలో ఉన్నారని ఉన్నట్టు కనబడుతున్నప్పుడు దాన్ని ఫేస్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది అన్నది ఒకటే కాదు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలవగానే ఉప ఎన్నికల్లో అసెంబ్లీకి వస్తున్న ఈటల రాజేందర్ కనీసం ఆ కుర్చీలో కూర్చుండో లేదో సస్పెండ్ చేసి పడేసిండు. సో అట్లాంటి చరిత్ర ఉన్నది కేసీఆర్కి. మనోడు భరించలేడు, ఓర్చుకోలేడు అనమాట ఇక దాన్ని. సో మరి ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా? ఫోన్లు ట్యాప్ చేసి, పైసలు పంచి, జనాన్ని మాయ చేసి, మూడోసారి పవర్ ఖచ్చితంగా మనదే అనుకుంటే, అరే అమ్మ జనాలు ఇంత దెబ్బ కొట్టిరేమరా అనే దీంట్లోనే ఇంకా ఉన్నాడు. మసిలి కుమిలి ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇక తప్పదని మొన్న బయటకు వచ్చిండు. మరి ఈ సిచ్యువేషన్లో అసెంబ్లీకి వస్తాడా? 29వ తేదీ నుంచి అసెంబ్లీ, కృష్ణా గోదావరి జలాలపైన సమగ్ర చర్చ, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ, మహానగర విస్తరణపైన ఆర్డినెన్స్, మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. కొన్ని కీలక నిర్ణయాలు, ఆ నిర్ణయాలకు సంబంధించిన బిల్లులు అసెంబ్లీలో పెట్టబోతున్నారట. అందులో ప్రధానమైంది ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందట. అసలు యాక్చువల్గా ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగాలి, కానీ అది ఈ నగరాన్ని విస్తరించారు కదా, జిహెచ్ఎంసీలో ఇంకొక 150 వార్డులను, డివిజన్లను కలిపారు కదా, మొత్తం అవుటర్ లోపల ఉన్నదాన్ని మొత్తం జిహెచ్ఎంసీ కింద తీసుకొచ్చారు. సో దీంతో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ డిలే అవుతున్నాయి, ఫిబ్రవరిలో జరగాల్సిన డిలే అవుతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ ఏమో ఫిబ్రవరిలో జరగబోతున్నాయి. మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎప్పుడు? ఆ లోపే ఉంటాయా? చూడాలి మరి ఏం నిర్ణయం తీసుకుంటున్నది. అయితే జిహెచ్ఎంసీని కూడా 3 కార్పొరేషన్స్గా డివైడ్ చేయబోతున్నారట. 3 కార్పొరేషన్స్, ఇప్పటి వరకు ఒకటే ఉండే 150 డివిజన్లు, 300 డివిజన్లు చేసిరు. ఆ 300 డివిజన్స్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. సో 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక్కొక్క మేయర్ ఉంటాడు. ఇంతవరకు హైదరాబాద్ అంటే హైదరాబాద్కి ఒకటే మేయర్ ఉండే, హైదరాబాద్ 3 డివిజన్లు కాబోతున్నది జిహెచ్ఎంసీ పరిధి. మరి ఎట్లా డివైడ్ చేస్తారేంటన్నది చూడాలి. సో దానికి 3 మేయర్లు ఉంటారు. కృష్ణా గోదావరి జలాలపైన చర్చించేందుకు ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన ఖర్చు, ఇలా అన్ని అంశాలపైన సమగ్రంగా చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. సోమవారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులందరితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
మొదట పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించారంటూ మంత్రులను సీఎం అభినందించారు. పంచాయతీ ఫలితాల గురించి చర్చించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బేసిన్స్లో పరిస్థితి, తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన అంశాలపైన వివరంగా చర్చించారు. వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, ఓటర్ల జాబితాలో సవరణ అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలి అనుకున్నట్లు సమాచారం అట. 70 నుంచి 80 డివిజన్లతో ఎంపీటీసీ జెడ్పీటీసీ గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే, గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, డివిజన్ల పెంపు, వాటిపై వస్తున్న ఫిర్యాదులపైన మంత్రులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. విస్తరణ పూర్తయిన తర్వాత మొత్తం నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా అంటే కార్పొరేషన్లుగా విభజిస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారట. ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడిన డివిజన్లతో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సైబరాబాద్ పేరుతో వీటిలో ఒకటి ఉండవచ్చని తెలుస్తోంది. కొత్తగా 70 నుంచి 80 డివిజన్లతో ఒక్కో నగరపాలక సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత 100కు పెంచాలనే ప్రతిపాదన పైన మాట్లాడిరట. నగర విస్తరణ పైన ఆర్డినెన్స్ జారీ చేయాలని సమావేశం నిర్ణయించిందట. నగర విస్తరణతో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులు పుంజుకుంటాయని మంత్రులు అభిప్రాయపడ్డారట. ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి ఎన్ని డివిజన్లు వస్తాయి, నగర విస్తరణ తర్వాత రాజకీయంగా వచ్చే మార్పులపైన చర్చించారట. సర్పంచ్లతో భారీ సభ ఒకటి పెడతారట. ఫలితాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిచిన స్థానాలు, సర్పంచ్ల విద్యార్హతలు, ఇలా అనేక అంశాలు చర్చించారట. గెలిచిన సర్పంచ్లందరినీ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన విభజించి 3 బృందాలుగా శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారట. సర్పంచ్లతో హైదరాబాద్లో సంక్రాంతి నాటికి భారీ సభ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారట. పంచాయతీల వారీగా పోటీ చేసిన, గెలిచిన, ఓడిపోయిన పార్టీ మద్దతుదారులకు వచ్చిన ఓట్ల వివరాలు మండలాలు, నియోజకవర్గాల, జిల్లాల వారీగా తయారు చేసి విశ్లేషించాలి అనుకుంటున్నారట. సో ఇట్లా మంత్రులతోని ముఖ్యమంత్రి సమావేశం జరిగిందట. మరి పెండింగ్ బిల్లులు సర్పంచ్ల గురించి, దాని గురించి ఏమైనా మాట్లాడిరా? కొత్తగా వచ్చే సర్పంచ్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫండ్స్ రిలీజ్ చేయాలి అనే ఆలోచన ఏమైనా చేసిరా? ఇప్పటికే గ్రామాలు ఆగమాగా ఉన్నాయి. కుక్కలతోని, కోతులతోని, లైట్లు లేక, మోరీలు సాఫ్ చేయక, చెత్త కుండీలతోని, దుర్గంధంతో, రకరకాల సమస్యలతోని బాధపడుతున్నాయి గ్రామాలన్నీ కూడా. మరి వాటిని పరిష్కరించాలి అన్న ఆలోచన ఏమైనా ఈ సమావేశంలో డిస్కస్ చేశారా? ఎంతసేపు ఎన్నికలు ఎన్నికలు ఎన్నికలు, ప్రజల సమస్యల గురించి ఏమైనా మాట్లాడిరా? అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద, కృష్ణా గోదావరి జలాల మీద డిస్కషన్ అంటున్నారు. కేసీఆర్ని ఇందులో ఇరికించాలి అనే ఒక ప్రయత్నం. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకి కౌంటర్గానే ఇప్పుడు ఈ లైన్ ఎత్తుకున్నాడు. చలో రా నువ్వు అసెంబ్లీకి అని. ఆయన వస్తాడా రాడని తర్వాత విషయం, నాకు తెలిసి అయితే డౌటే. అయితే అసలు ఈ చర్చలో ఏం తేలుస్తారు లాస్ట్కి? ఇప్పుడు అవినీతి అంటాడండి. అవినీతి అనే అంశంలో అవినీతి 100% జరిగింది. కోట్ల రూపాయల అవినీతి కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోనే జరిగింది. ఒక కాళేశ్వరం కావచ్చు, ఇంకా చాలా వాటిల్లో. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు కాళేశ్వరం మీద వేసిన ఎంక్వైరీ కేవలం 3 బ్యారేజీల మీదనే కదా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ కాదు కదా. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ పీసీ ఘోష్ కమిషన్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు కదా. చివరికి ఏం చేశారు? సిబిఐకి ఇచ్చారు దాన్ని. సిబిఐ దేని మీద విచారిస్తుంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద విచారిస్తుందని చెప్పారు మీరు కోర్టుకి. మరి పీసీ ఘోష్ కమిషన్ దేనికి వేసినారు? ఇప్పుడు ఇట్లా అర్థం లేకుండా అసంబద్ధంగా తెర వెనకాల ఒక రాజకీయం చేస్తూ మళ్ళీ మేము పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దీన్ని విచారిస్తాం. అసలు మీ విచారణే సరిగ్గా లేదు కదా. మరి ఏం చర్చిస్తారు కృష్ణా జలాలు, గోదావరి జలాల మీద? ఇప్పుడు ఆయన 299 టీఎంసీలు మాకు జాలు అని సంతకం పెట్టి వచ్చిండు ఆనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. రోజా ఇంటికి పోయి ఏదో దినొచ్చి రాయలసీమ రతనాలసీమ చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని ఇక్కడ సంగమేశ్వరం కట్టడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఆయనే ఏర్పాటు చేసి, మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ని ఆయనే మాట్లాడి, ఆడ మట్టి సరిపోకపోతే మహబూబ్ నగర్ నుంచి మట్టిని తరలించి, ఇట్లా కృష్ణా జలాల మీద ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడ్డాడు కేసీఆర్. అధికారం మారింది, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏం దాంట్లో పురోగతి సాధించారు మీరు? యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడ ఇక అసెంబ్లీలో కూర్చొని ఇక అవతల ఆయన యువతల ఈయన రాకపోతే హరీష్ రావు లేకపోతే కేటీఆర్, ఎవరో ఒకరిగా ఇక ఎదురుగా దుమ్మెత్తి పోసుకోవడం తప్ప, నువ్వు ఇది చేసిన అనడం తప్ప
ఏమన్నా ఉపయోగం ఉందా? సో ఇట్లా ఈ అంశం చర్చకు రాబోతున్నదట. 29వ తేదీ నుంచి అసెంబ్లీ ఉండబోతున్నదట. వింటర్ సెషన్స్ 29th, ఇవాళ 23, ఇంకొక 5 రోజులు ఉంది. రేవంత్ సర్కార్కు చలి జ్వరం వచ్చిందట. మొత్తం అసలు ఆయన బయటికి వెళ్తలేడా బాబు ముఖ్యమంత్రి. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి చలి జ్వరం వచ్చిందట. అసలు ఏం చేయాలనో ఉక్కిరి బిక్కిరి అవుతుందట. గుండె అట డబల్ కొట్టుకుంటుందట రేవంత్ రెడ్డికి. ఇట్లా మాట్లాడిపోయానేమరా అని 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దానికడ ఆయనకు చలి జ్వరం వచ్చిందట. కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగం. మరి ఇప్పుడు అసెంబ్లీ పెట్టిండు కదా, రారాదు మరి 29వ తారీఖు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకా సరిజరం కాదు, ఇంకా ఉక్కిరి బిక్కిరి చేసి గుండె ఇంకా డబల్ కొట్టుకోయేలా చేయాలంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. వస్తావా మరి అసెంబ్లీకి? అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే, రమ్మని రాదు. అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే, మరి రమ్మని కేసీఆర్ని అసెంబ్లీకి. ఇంతవరకు ఒక్క అసెంబ్లీ సమావేశానికి రాలే కదా. అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే, అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే అంటే కేసీఆర్ వస్తాడనే కదా. చలో డిస్కషన్ పెట్టండి. జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం. బీఆర్ఎస్ దూకుడు పైన సర్కారు మల్లగుల్లాలట. గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం. అందుకే 29 నుంచే సభ నిర్వహణకు నిర్ణయం. 3 నుంచి 5 రోజులే అసెంబ్లీ నిర్వహించే యోచన. కమాండ్ కంట్రోల్లో మంత్రులతో ముఖ్యమంత్రి చర్చలు. ఇవన్నీ కాదు ఆయన అసెంబ్లీకి రమ్మను. ఎవరేంటో మీరు లెక్క తేల్చండి. ప్రజలు అడిగే ప్రశ్నలు కూడా డిస్కస్ చేయండి అక్కడ.